చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకురా ఆడపిల్లల ఉసురు పోసుకుంటున్నారు? ఎందుకు అమాయకురాలని అత్యంత దారుణంగా చంపేస్తున్నారు? ప్రేమించకపోతే చంపేస్తారా? ప్రేమించడం మీ జన్మ హక్కా? మిమ్మల్ని ప్రేమించాలనే ఏమైనా రూల్ ఉందా? నిన్ను ప్రేమించకపోతే యాసిడ్ పోస్తావు, నిన్ను ప్రేమించకపోతే కత్తి తీసుకొని గొంతుకొస్తావు, నిన్ను ప్రేమించకపోతే వెంటాడి నరికి చంపుతావు. ఇంకా ఎంతకాలం ఈ హత్యలు? ఇంకా ఎంతమంది ఇలా ప్రేమోన్మాదుల చేతికి బలైపోవాలి? ఇంకా ఎంతమంది ఈ ఉన్మాదుల చేతుల్లో జీవితాల్ని పోగొట్టుకోవాలి? హైదరాబాదులో ప్రేమోన్మాది ఘాతుకం మరవక ముందే కర్ణాటకలో మరో ఉన్మాది పెట్టరేగిపోయాడు. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువతిపై యాసిడ్ పోసి దాడి చేశాడు. అనంతరం తను డీజిల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో యువతి గాయాలతో బయటపడింది. అదృష్టవశాత్తు ప్రేమోన్మాది మాత్రం తను నిప్పంటించుకోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. చిక్బళ్ళాపుర జిల్లాలో మంచెనబలే గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన వైశాలి అనే ఒక 18 ఏళ్ల అమ్మాయిని వరుసకు మేనమామైన ఆనంద్ కుమార్ గత కొంతకాలంగా ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవాలి అంటూ వేధిస్తున్నాడు. దగ్గర బంధువు కావడంతో పెళ్లికి బలవంతం చేస్తూ వచ్చాడు. కానీ వైశాలి మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో మంగళవారం ఆమె ఇంటి బయటకు రాగానే యాసిడ్ బాటిల్ వెంట తెచ్చుకున్న ఆనంద్ కుమార్ టాయిలెట్ యాసిడ్ బాటిల్ అది ఆమె ముఖం పైన పోసే ప్రయత్నం చేశాడు. ఆపై డీజిల్ పోసుకొని అటాక్ చేసిన తర్వాత వెంట తెచ్చుకున్న డీజిల్ పోసుకొని తన ఒంటికి కూడా నిప్పండించుకున్నాడు. అయితే ఆనంద్ పోసిన యాసిడ్ అంత ప్రమాదకరమైనది కాకపోవడంతో అమ్మాయి బచాయించింది. అయితే బాధితురాలకి స్వల్ప గాయాలతో ఆమె బయటపడింది. కానీ ఆనంద్ కుమార్ మాత్రం తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆనంద్ ప్రాణాలు కోల్పోయాడు. 2 రోజుల క్రితం హైదరాబాదులో కూడా ఇలాంటి దారుణమైన సంఘటనే చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి తనకు దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదనే ఉద్దేశంతో గొంతు కోసి పటాన్ చెరువు రామచంద్రపురంలో గొంతు కోసి ప్రాణం తీశాడు. ఈ ఫోటోలో చూస్తున్నాం ఈ ప్రవీణ్ అనే వ్యక్తి. అనంతరం కత్తితో తను కూడా పొడుచుకొని చనిపోవడానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ 2 సంఘటనలు చూస్తుంటే నిజంగా కర్ణాటక చిక్బళ్ళాపూర్లో జరిగిన ఆ సంఘటన, ఇటు పటాన్ చెరువులో జరిగిన ఈ 2 సంఘటనలు చూస్తుంటే ఇంకా ఈ ఉన్మాదం ఎంతకాలం? ఇది తెలివిండి చేస్తున్న పనులేనా, తెలివి లేక చేస్తున్న పనుల? ప్రేమ పిచ్చిలో ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారో వీళ్ళకే తెలియట్లేదు. ప్రేమించడం తప్పు కాకపోతే ఎందుకంటే ఎంతోమంది ప్రేమలో పడ్డవాళ్ళు లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ వీళ్ళది ప్రేమ ఉన్మాదం కదా. సరే, అమ్మాయి పైన దాడి చేయడం కాదు, ఈ 2 సంఘటనలు చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు కూడా అత్యంత దారుణంగా హింసించుకుంటున్నారు. ఏమైనా చాలా సింపుల్గా చెప్తారు, అమ్మాయి చాలా కాలం వాళ్ళని వెంట తిప్పుకుంది, వాళ్ళని మోసం చేసింది, చివరికి మోసం చేస్తే తట్టుకోకపోవడం వల్ల ఆ అమ్మాయిని చంపి నేను చచ్చిపోవాలని వీళ్ళు ఆలోచించారని చెప్పేసి. కానీ అది కాదు కదా ప్రేమ కోరుకునేది. ప్రేమ కోరుకునేది ఏంటి? ఒకవేళ నువ్వు ప్రేమించిన అమ్మాయో లేకపోతే నువ్వు ప్రేమించిన అబ్బాయో నీకు దక్కకపోతే వాళ్ళు ప్రశాంతంగా సుఖంగా సంతోషంగా 100 ఏళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకోవడమే ప్రేమ. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది, హింసను కాదు. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది, హింసను కాదు. విజయవాడలో శ్రీలక్ష్మి సంఘటన నుంచి ఇవాల్టి వరకు మనం ఎన్నో చూసాం. వరంగల్లో యాసిడ్ అటాక్ నుంచి ఇవాల్టి వరకు ఎన్నో సంఘటనలు చూసాం. కానీ ఈ ఉన్మాదులు మాత్రం మారటం లేదు, ఈ ఉన్మాదం మాత్రం తగ్గటం లేదు. చిక్బళ్ళాపూర్లో సంఘటన ఒక్కసారి చూస్తే వైశాలి వయసు కేవలం 18 సంవత్సరాలే. ఆమె చిన్నపిల్ల, ఇంకా బాల్యం కూడా పోలేదు. వాళ్ళ అక్క కూతురని తెలుస్తుంది, మేనత్త కూతురని కూడా రాస్తున్నారు కొన్ని సైట్లలో. వాళ్ళ అక్క కూతురని తెలుస్తుంది. ఆ పిల్లని 25 ఏళ్ళ ఈ ఆనంద్ కుమార్ ప్రేమిస్తావా, పెళ్లి చేసుకుంటావా, లేకపోతే చంపేస్తాను నేను చచ్చిపోతాను. ఇక్కడ ఉన్మాది ఎవరు? 18 ఏళ్ల వయసున్న అమ్మాయి చాలా జాగ్రత్తగా ఆలోచించింది. ఈ ఉన్మాదిని ప్రేమిస్తే, ఈ ఉన్మాదిని పెళ్లి చేసుకుంటే నా జీవితం నాశనం అవుతుందని. కానీ ఈ ఉన్మాది మాత్రం ఆలోచించలేకపోయాడు, ఒక అమ్మాయికురాలి జీవితాన్ని నాశనం చేస్తున్నానని, ఒక బాలిక వెంట పడుతున్నానని. బాల్యం అప్పుడప్పుడే బాల్యం నుంచి బయటపడింది అమ్మాయి. 18 ఏళ్ళు. వైశాలి ఎవరో గారు తన సొంత బంధువు, వాళ్ళ అక్క కూతురు. అటువంటి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి.
కానీ అటువంటి అమ్మాయిపైనే కక్ష పెంచుకున్నాడు, పగ పెంచుకున్నాడు. ఉన్మాదంతో అమ్మాయిపైన టాయిలెట్లో వాడే యాసిడ్ తెచ్చి మొహం మీద చల్లే ప్రయత్నం చేశాడు. అదృష్టం బాగుండే అమ్మాయి బయటపడింది. కానీ ఈ ఉన్మాది చేసిన దాడితో తను నిందితుడిగా మారిపోతాను, దోషిగా మారిపోతాను, సమాజంలో తలెత్తుకొని తిరగలేననే కోపంతో అక్కడే డీజిల్ పోసుకొని ఒంటిపైన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య నిప్పండించుకొని ప్రాణం తీసుకునే ప్రయత్నం చేశారు. మీరు స్క్రీన్లో విజువల్ చూస్తున్నారు. అతను కాలిపోయిన సందర్భంలో మేము మాస్క్ వేసి చూపిస్తున్నాం ఆ వీడియోస్ని. కాలిపోయిన సందర్భంలో అక్కడ అతను గిలగిల కొట్టుకుంటున్నాడు ఆ డీజిల్ మంటల్లో. అప్పటికే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది అతన్ని తీసుకెళ్లి ఆనంద్ కుమార్ని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. మీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియోస్ కూడా చూస్తున్నారు. ఇవి కొంత భయాన్ని కోల్పించే దృశ్యాలు. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని కోరుకుందాం. ఏం సాధించాడు ఆనంద్ కుమార్? ప్రాణాలు పోగొట్టుకున్నాడు అనవసరంగా. ప్రేమ అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, ఒకరి ఇష్టాల్ని మరొకరు గౌరవించడం, ఒకరి కోసం ఒకరు జీవించడం, ఒకరి కష్టాన్ని ఇంకొకరు పంచుకోవడం, ఒకరి బాధని ఇంకొకరు అర్థం చేసుకోవడం, షేర్ చేసుకోవడం, ఒకరికున్న ఈ సమస్యల్ని ఇంకొకరు పరిష్కరించడం. ఇది ప్రేమ అంటే, ఒకరి కోసం ఒకరు జీవించడం. ఒకవేళ వైశాలిని నిజంగానే ఆనంద్ కుమార్ ప్రేమించి ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో కింద. నిజంగా వైశాలిని ఆనంద్ కుమార్ ప్రేమించాడా? నిజంగా వైశాలి ఆనంద్ కుమార్ని ఇష్టపడిందా? ఆనంద్ కుమార్ నిజంగా వైశాలిని ప్రేమించుంటే ఇలా చంపేయాలనే ఆలోచన, హత్యాయత్నం చేసే ఆలోచన ఎందుకు వస్తుందా? తనను తాను చచ్చిపోవాలనే ఆలోచనకు వస్తాడా? నిజంగా ఇది ప్రేమ కాదు, ఉన్మాదం. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి. నాకు ఆనంద్ కుమార్ని చూస్తే కూడా ఇక్కడ జాలి కలుగుతుంది. జాలి లేదనుకోదు, ఇంతసేపు నేను చెప్పిందని చూసి జాలి కలుగుతోంది. అన్యాయంగా బంగారం లాంటి జీవితం, 25 ఏళ్ల వయసు, అద్భుతమైన ఉద్యోగం చేసుకుని ఇంతకంటే మంచి అమ్మాయి దొరికేదేమో, కష్టపడి పనిచేసి ఇంతకంటే మంచి ఫ్యూచర్ వచ్చేదేమో. ఈయన మనసును దోచుకున్న అమ్మాయిలు ఇంకెంతోమంది ఉన్నారేమో. ఆ అమ్మాయి వెంటే ఎందుకు పడ్డాడు? వద్దన్న అమ్మాయిని ఎందుకు భేదించాడు? వద్దన్న అమ్మాయి చుట్టూ ఎందుకు తిరిగాడు? వద్దన్న అమ్మాయి కాపు కాసి ఆ అమ్మాయి పైన యాసిడ్ పోస్తాడు. పటాన్ చెరువులో 3 ఏళ్ల పాటు అమ్మాయి వెంట తిరిగి అరే ఎందుకు రా భయ్, నో చెప్పినప్పుడు వదిలేయచ్చు కదా. నువ్వు వద్దురా బాబు నాకు నచ్చలేదన్నప్పుడు చెప్పినప్పుడు వదిలేయచ్చు కదా. నువ్వంటే ఇష్టం లేదన్నప్పుడు చెప్పి వదిలేయచ్చు కదా. ఏమవుతుంది? 4 రోజులకు బాధ అనిపిస్తుందేమో, 5వ రోజు మామూలు అయిపోద్ది జీవితం. కక్ష తీర్చుకోవడానికి కత్తి తెచ్చి ఆ అమ్మాయి గొంతు కోసి ఆ అమ్మాయిని చంపేసి అదే బెడ్ పైన ప్రవీణ్ కూడా తనకు తాను పొడుచుకున్నాడు. దీన్ని ఏమనాలి? ప్రేమ అంటావా, ఉన్మాదం అంటావా? నేను చెప్తున్న మాటలు చాలామందికి బాధ కలిగించవచ్చు. నేను చెప్తున్న మాటలు కొందరు పురుషుల్లో కూడా కోపాన్ని తెప్పించవచ్చు, నన్నే తిట్టొచ్చు, నో ప్రాబ్లం. కానీ నిజం ఏంటంటే మనం వచ్చింది బతకడానికి, చావడానికి కాదు. మనం ఉన్నది చంపడానికి కాదు, బతికించడానికి. మనం ఉన్నది సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి, ఉన్న విలువల్ని పోగొట్టుకోవడానికి కాదు. ఈ 2 సంఘటనల్లో ఒక కామన్ పాయింట్ ఒకటి ఉంది. ఈ 2 సంఘటనలో ఒకటి, తన కోసం తాను బతకలేకపోయారు, అంతేకాదు తాను కోరుకున్న వాళ్ళు బతకూడదని నిర్ణయించుకున్నారు. ఈ 2 సంఘటనలో కామన్ పాయింట్ ఇది. అరే మీరు చేసిన ఈ తప్పులకి మీ తల్లిదండ్రులు ఎంతకాలం బాధపడతారో తెలుసా? మీరు దాడి చేస్తే చనిపోయిన అమ్మాయి కుటుంబం ఎన్నాళ్ళు ఏడుస్తుందో తెలుసా? మీరు చనిపోతే మీ కుటుంబం మిమ్మల్ని కోల్పోయి ఎంత నరకం అనుభవిస్తుందో మీకు తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ తప్పు కాదు, కానీ ప్రేమని సరైన పద్ధతిలో, సరైన దారిలో, ప్రేమకి ఒక మంచి మార్గం ఉంది. ఆ మార్గంలో లేనప్పుడు ఆ ప్రేమ ఖచ్చితంగా ఉన్మాదమే అవుతుంది. అవుతుందా కాదా? నేను చెప్పే ఈ మాటల్లో అబద్ధం ఉందా? తల్లిదండ్రులు కావచ్చు, యువత కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను చెప్పే మాటల్ని మీరు విశ్వసిస్తున్నారా లేదా? నేను చెప్పే మాటల్లో పొరపాటు ఉందా లేదా? దయచేసి మీ ప్రేమను ఉన్మాదంగా మార్చుకోవద్దు అని చెప్తున్న నా మాటలు మంచి మాటలా కావా, తప్పు మాటలా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నా పేరు తిరుమల్. సుమన్ టీవీ లైవ్ కోసం, సుమన్ టీవీ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్, అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్.